వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. ఉల్లిపాయ పకోడాలు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఉల్లిపాయ పకోడాలు చాలా సింపుల్గా తయారు చేయొచ్చు. తయారీ విధానం చూద్దాం. శనగపిండి జల్లిపెట్టి తీసుకోవాలి. ఇలా సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. శుభ్రంగా కడిగి చూడండి. వంట సోడా వేసుకోవాలి రుచికి సరిపడా. చూడండి, సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా. సాల్ట్ కాస్త వేయాలి. ఇలా మిరప్పొడి వేసుకోవాలి తగినంత. కావాలనుకుంటే పచ్చిమిరపకాయ ముక్కలైనా వేసుకోవచ్చు. పిల్లలు ఏరుకొని తినలేదని నేను మిరప్పొడి యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా మొత్తం కలుపుకోవాలి. కాస్త కొత్తిమీర వేసుకోవచ్చు, ఆప్షనల్, వేయచ్చు వేయకపోవచ్చు. ఇలా కలుపుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకుంటూ ఇలా పిండి తిక్కుగా లూజ్గా లేకుండా ఇలా కలుపుకోవాలి. పకోడాకు, ఉల్లిపాయ పకోడాకు చూడండి, చక్కగా ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా పక్కన పెట్టుకొని పెనం పెట్టుకోవాలి. డీప్-ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ కావాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయినాక ఇలా ఉల్లిపాయ పకోడాలు వేసుకోవాలి. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు, మనకు నచ్చిన సైజులో. చూడండి, రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అన్నీ ఇలానే తయారు చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సాఫ్ట్గా కుక్ అవుతాయి లోపల బయట. చూడండి, మంట లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలా కలిపుకుంటూ రెండు వైపులా మంచి రంగు వచ్చేట్టుగా కాల్చుకోవాలి. చూడండి, ఇలా కాల్చుకోవాలి. చక్కగా రెడీ అవుతున్నాయి. రెండు వైపులా కాలుతున్నాయి. చూడండి, ఇలా కాలాలి. బాగా క్రిస్పీగా ఉన్నాయి ఈ వడలు అయితే. ఇలానే అన్ని వడలు వేసుకోవాలి ఆయిల్లో. ఇలా వేసేస్తున్నాను నేనైతే. చూడండి, ఫాస్ట్గా వేస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని వడలన్నీ తయారు చేసేది చూపించలేదు. చూడండి, ఇలా కాలుతున్నాయి. రెండు వైపులా తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేట్టుగా వడలన్నీ కాల్చుకోవాలి. చూడండి, ఇలా తిప్పుకోవాలి. మంచి వడల ఫ్లేవర్ అయితే వస్తుంది. చాలా సింపుల్గా తయారైపోతాయి. చూడండి, చక్కగా కాలుతున్నాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అన్ని వడలు ఇలానే కాల్చుకోవాలి రెండు వైపులా. చూడండి, చక్కగా ఫ్రై అయ్యాయి. చూడండి, మంచి రంగు వచ్చేట్టుగా క్రిస్పీగా కాలాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఉల్లిపాయ పకోడాలు. చూడండి, చాలా సింపుల్గా తయారైపోయాయి.
స్నాక్స్ మాదిరైన పప్పు రసం, వైట్ రసంలోకైనా చాలా బాగుంటాయి ఈ ఉల్లిపాయ పకోడాలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. క్రిస్పీగా కాలాయి, రెండు వైపులా మంచి రంగు వచ్చేట్టుగా. వీడియో అయితే చూసేయండి. నచ్చితే లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.